డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడలోని కల్లుగడ్డ బజారు ప్రాంతానికి చెందిన కర్ల రాజేష్ను పోలీసులు అక్రమంగా కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా హింసించడంతోనే అతను మరణించారని కుటుంబ సభ్యులు దళిత సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. తనకు వచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వేరే అతను తీసుకున్నాడని ఫిర్యాదు చేసిన కర్ల రాజేష్ని కస్టడీలోకి తీసుకుని కోదాడ రూరల్ సీఐ చిలుకూరు ఎస్ఐ ఏఎస్ఐ వెంకటేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు 4 రోజుల పాటు చిత్రహింసలకు పెట్టారని, దీంతో తీవ్ర శ్వాస సమస్యతోటి ఇబ్బంది పడుతూ మృతి చెందాడని రాజేష్ బంధువులు ఆరోపించారు. రాజేష్ చావుకు కారణమైన పోలీసులను వెంటనే శిక్షించాలని, కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు నిరసనకు దిగారు. ప్రజాప్రభుత్వంలో ఉన్న కలెక్టర్ వెంటనే కల్లరాజు గారి కుటుంబానికి వెంటనే రావాలి.